హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో మా లాస్ట్ వీకెండ్ వ్యాలంటైన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. కేక్ కట్ చేసాము, దెన్ అక్వేరియం తీసుకెళ్ళాము చిన్నోడిని. అక్కడ నుంచి కొద్దిగా షాపింగ్ చేసాము. ద నెక్స్ట్ డే సాటర్డే రోజు మేము ఆల్మోస్ట్ 100 మైల్స్ ట్రావెల్ చేసి ఒక నేషనల్ పార్క్ వెళ్ళాము. డైనోసార్ నేషనల్ పార్క్ అనేసి 150 మిలియన్ ఇయర్స్ ఏకో అక్కడ డైనోసార్స్ తిరిగేవంట. చాలా బాగుంది ఆ పార్క్. సో మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇవి స్టార్ ఫిష్ అంట. నాకు చూడగానే భలే అనిపించాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇలా ఇక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది. ఈ నేషనల్ పార్క్కి రూట్ కూడా చాలా బాగుండే, వెదర్ కూడా చాలా బాగుండే. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇలా వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు మనకి. ఆల్మోస్ట్ 7 to 8 ట్రయల్స్ ఉంటాయి. మొత్తం ట్రెక్కింగ్ అన్నమాట. మేము ఓన్లీ 3 ట్రయల్స్ వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. అప్పటికే స్టే చేయాలి అని అంటే బాబుతో కష్టం. ఇవి డైనోసార్ వాక్ చేసిన ఫుట్ ప్రింట్స్. ఎంత పెద్దగా ఉన్నాయంటే నమ్మేలాగే అనిపించలేదు నాకు. సో ఒక ట్రయల్లో మాత్రం వాటర్ మీద నుంచి నడుస్తూ వెళ్ళాలి. ఇంకా 3-4 ట్రయల్స్లో వాటర్ దగ్గరికి వెళ్తాము, కానీ ఇంత హెవీగా వాటర్ ఉండదు. అసలు నేను బాబు అయితే వాటర్ నుంచి రావడానికి ఇష్టపడలేదు అసలు. గౌతమ్ అయితే అరిసి అరిసి తీసుకెళ్ళిపోయాడు మా ఇద్దరిని. మేము ఇండియాలో ఉన్నప్పుడు నేను గౌతమ్ చాలా ట్రెక్కింగ్స్కి వెళ్ళేవాళ్ళము. యూఎస్ వచ్చాక అస్సలు వీలవ్వలేదు. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు బాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. సో లెట్స్ సీ. ఇది ట్రెక్ చేసి ఆల్మోస్ట్ 4 మైల్స్ ఏమో పైకి ఎక్కాము. ఎక్కేసి దిగేటప్పుడు తీసాను ఈ వీడియో. ఎక్కడం కష్టమైంది, దిగడం అప్పుడైతే నాకు లెగ్స్ చాలా పెయిన్ వచ్చేసాయి. వాటర్లో ఆడేసి షూస్ వేసుకున్నాను కదా, ఇంకా చుక్కలు కనిపించాయి నాకు. వాటర్ చాలా కూల్గా ఉండే. ఈ వ్యూ ఆల్మోస్ట్ 4 మైల్స్ ట్రెక్ చేశాక అక్కడ ఉంది. చాలా బాగా అనిపించింది. ఇది మనం రాము అంటూ వాటర్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. చాలా స్లిప్పరీగా ఉండే. బాబు నేను వస్తా అని చెప్పి మానం వచ్చేసాడు బాగా. చూడండి నేనేమైపోయానో చూడండి. మా చిన్నోడైతే ఎంత ఎంజాయ్ చేశాడంటే ప్యాంట్ అంతా తడిపేసి, డైపర్ తడిపేసి, ఇంకా అసలు ఆగుదామన్న ఆలోచనే లేదు అసలు. పిల్లలు ఎంత చల్లగా వాటర్ ఉన్నాయని కూడా ఆలోచించలేదు వాడు. మళ్ళీ నెక్స్ట్ వెకేషన్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.